జగన్ అబద్ధాల పుట్ట అని 2019లో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని కర్నూలు కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఘాటుగా స్పందించారు. కూటమి ప్రభుత్వంపై ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు చేయకుండా ఉండాలని హితవు పలికారు. వైసీపీ నాయకులు ఇదే విధంగా మాట్లాడితే ప్రజలు రాళ్లతో కొడతారని చెప్పారు. చంద్రబాబు కన్నెర్ర చేస్తే వైసీపీ నాయకులు రోడ్డు కూడా ఎక్కలేరంటున్న కుడా చైర్మన్ సోమిశెట్టితో మా ప్రతినిధి నూర్ బాషా ఫేస్ టు ఫేస్. మాతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు రెండవసారి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండవసారి కూడా చైర్మన్గా సోమిశెట్టిని ఎన్నుకోవడం జరిగింది. సో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాలు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా చూసుకుంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక సార్లు ఆ వైసీపీ వైఖరిని, వారు చేసిన విధానాలను కూడా మీరు తీవ్రంగా స్థాయిలో వ్యతిరేకించడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశాడో, 6 పాయింట్స్ ఏదైతే చెప్పారో ప్రజల ముందుకు వాగ్దానం చేశాడో అవన్నీ కూడా తొందరగా అన్ని స్పీడప్గా ప్రభుత్వం ఈరోజు ఆదాయం తగ్గినా ఉన్న డబ్బులని ఖాళీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన తెలివితేటలతో ఏ విధంగా పబ్లిక్ పింఛన్లు కానీ ఏవేవి ఇవ్వాలి అన్ని కరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కరోజు డిలే చేయకుండా జీతాలు కానీ పింఛన్లు కానీ ఎన్ని ఇస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానం చాలా కరెక్ట్గా ఉంటుంది. ముందు చూపు జాగ్రత్త వ్యక్తి. ప్రభుత్వానికి ఆదాయం ఏ విధంగా తేవాలి, ప్రభుత్వానికి ఆదాయం ఎలా పెంచాలి, ప్రభుత్వానికి ఆదాయం పెంచి ఆ ఆదాయం నుంచి ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశామో అవన్నీ కూడా మనం కరెక్ట్గా ఇవ్వాలి. అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అంటే ఒకవైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కావచ్చు, అంటే వాళ్ళు చెప్తున్నారు గతంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు వచ్చిన కూటమి హామీలు ఇంతవరకు సూపర్ 6లో ఏది అమలు చేశారో అమలు చేయలేదు, ప్రజలకు అనవసరపు వాగ్దానాలు ఇచ్చారు, మోసం చేశారని కూడా ఒకవైపు వైసీపీ నాయకులతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఏమిటి? జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు పుట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేసి అప్పుడు ఎన్నికలు గెలిచాడు. మోసం చేసి 2019లో ప్రజలు గమనించారు. ఈ దుర్మార్గుడు ఉంటే కన్నా రాష్ట్రం దివాళీ వచ్చింది. అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారం చేజిక్కించుకొని అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అడ్డగోలుగా అప్పులు పాలు చేసి ప్రజలకు ఏ విధంగా మోసం చేశాడు ప్రజలు గ్రహించారు. ఈరోజు అంటాడు చంద్రబాబు పైన, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఏమి అమలు చేయలేదు. ఈ ఆలోచన 4 నెలలు మేము 4 నెలలు అయినా కూడా ఇప్పుడు సూపర్ 6లో సుమారుగా 4 అయిపోయినాయి, గ్యాస్ అయిపోయింది, ఇంకా 1 2 ఉంటాయి. క్లియర్ కట్గా చెప్పిన మాట ప్రకారం ఇవాళ ఇచ్చే మనిషి ప్రజలను ఆదుకునే వ్యక్తి చంద్రబాబు కాదు. సూపర్ 6 అంటున్నాడు. సూపర్ 6 పూర్తిగా సక్సెస్ అయింది. వీళ్ళకు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలకు బుద్ధి జ్ఞానం లేదు. ప్రజలకు ఇస్తున్నారు, జీతాలు ఇస్తున్నాడు, ప్రజలకు అన్న క్యాంటీన్ ఇచ్చాడు, అదేవిధంగా ఇవాళ పింఛన్ ఇస్తున్నాడు. ఇన్ని ఇస్తే ఇయ్యలేదు ఎట్లా చెప్తారు? వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంటే కదా ప్రజల ముందు పోయి రాళ్ళతో కొడతారు. ఈ గడిగొలుపుల్లో నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటికీ మీ బుద్ధి రాయిదిగా మీకు తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడకుండా ఊపుకుండండి. ఇప్పటికీ ప్రజలు మీ మీద రాళ్ళు ఇస్తలేదంటే చంద్రబాబు ముఖం చూసి వాళ్ళు మీ మీద రాళ్ళు ఇస్తలేదు. మా నాయకులు కర్లేరం చేస్తే మీరు రోడ్డు కూడా ఎక్కలేరు. దయచేసి మాట్లాడొద్దండి. ఇచ్చినవన్నీ వాగ్దానాలు కరెక్ట్గా నెరవేరుస్తున్నాడు. ప్రజలు ఇలా సంతోషిస్తున్నారు. 4 నెలల్లో మీరు దివాలా దించి రాష్ట్రాన్ని నాశనం చేసినట్టు దుర్మార్గులు మీరు. ఇవాళ రాష్ట్రాన్ని ఒక పక్క అభివృద్ధి పథకం, ఒక పక్క అన్నీ చేసుకొని పోతున్నాడు. ఒక పక్క ఏదైతే డిసెంబర్ ఎన్నికల్లో రోడ్డు ఎక్కడైతే గుంతలు అన్నీ పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. స్టార్ట్ అయింది, ఎక్కడ జరుగుతూ ఉంది. మీరు గతంలో రోడ్డు పూడ్చమని చెప్పి టైం ఇచ్చినారు, జూలై నెలలో కూర్చోమని. జూలై లేదు, పాడు లేదు. మీ మొక్కలు తప్పుడు కూతురు తప్ప మోసం చేయడం తప్ప ప్రజలు గుండు సున్న పెట్టారు. కాబట్టి ఇప్పటికైనా మానుకొని శుద్ధ అబద్ధాలు మాని, పేపర్లు టీవీలలో అన్నీ వస్తున్నాయి, అన్నీ ఇచ్చారని పథకాలు వస్తున్నాయి. సిగ్గు శర్మం ఉండాలి మీ ముఖాలకు. అయిపోయింది మీ పని. కాబట్టి నోరు జారేటప్పుడు, నోరు మాట్లాడేటప్పుడు అతిగా బాగొద్దండి. కరెక్ట్గా ప్రజల ముందు తీసుకుపోండి. గత వైసీపీ ప్రభుత్వంలో అన్యాయాలు, అక్రమాలు ఎన్నో జరిగాయి. అయినప్పటికీ కూడా సిగ్గు లేకుండా నేటి ప్రభుత్వంపై కేవలం 4 నెలలు మాత్రమే ఇప్పుడు పూర్తి చేసుకుంది. అయినప్పటికీ అప్పటికే
అనవసరంగా రాద్ధాంతం చేస్తూ వైసీపీకి సిగ్గు లేకుండా ఓటమి పాలైనప్పటికీ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు అభాండాలు వేస్తున్నారు, సిగ్గుండాలని కూడా తీవ్రస్థాయిలో సోమిశెట్టి ఆగ్రహం దండి కొట్టొద్దంటూ అక్రమ మార్పులపై ఇదే కొనసాగితే వారిపై ఖచ్చితంగా చర్యలు చేపడతామంటూ కూడా